హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్. టుడే రెసిపీ చక్కెర పొంగలి. దీనికోసం నేను ఒక గ్లాసు పెసరపప్పు వేపుకొని తీసుకున్నానండి. ఇది నేను ఊర్లోంచి తీసుకొని వచ్చిన పప్పు అనమాట. అందుకనే ఫస్టే మేము వేపుకొని ఇలా కొంచెం పసుపు రాసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి తొందరగా ఖరాబ్ అవ్వదు అనమాట. ఒక గ్లాస్కి నేను ఒక 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను శనగపప్పు వేసుకుంటున్నాను. మీరు ఏదైనా మెజర్మెంట్ ఒక కప్పు కానీ అలా వేసుకుంటే దాని మెజర్మెంట్ తోటి 1కి 2 వేసుకోండి. మంచి ఇలా కడిగేసుకొని అది మునిగేంత వరకు, నాకైతే మొత్తం కలిపి ఒక పెద్ద గ్లాస్ అయింది. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్ అండి. 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని మనము ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మెత్తగా అయితే మొత్తం మనం ఇంకొకసారి ఉడికించుకుంటాం కాబట్టి ఇంకెక్కువగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి 3 విజిల్ అయితే సరిపోతుంది. దీన్ని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే కొంచెం మనకి మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్టీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ వరకు పాలు వేసుకుంటున్నాను. మీరు పాలు వేసుకోవద్దు అని అనుకుంటే స్కిప్ చేయండి. అది జస్ట్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. పాలు వేసుకుంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇది మంచిగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. నాకు ఆ క్వాంటిటీకి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. తర్వాత నేను ఇలా కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని ఇలా పొడిలా చేసుకొని వేసుకుంటున్నాను. అది కూడా తర్వాత ఇది ఉడికేటప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే మనం చక్కెర పొంగల్ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా నెయ్యి ఎక్కువగా తింటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మీరు కిస్మిస్, ఎండు కొబ్బరి, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కాజు మాత్రమే ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మనం కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికినప్పుడు కొంచెం మరీ గట్టిగా అవసరం లేదండి. ఇలా కొంచెం ఉడికేటప్పుడు తీసేసేయాలి. ఎందుకంటే ఇది చల్లగా అయ్యేటప్పుడు ఇంకొంచెం దగ్గర అవుతుందన్నమాట. కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం దింపేసుకోవాలి. తర్వాత నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి. ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.